రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు కొన్ని స్పెషల్ రెసిపీ వాళ్ళ సిగ్నేచర్ రెసిపీ అని చెప్తూ ఉంటారు కదా! అది ఆర్డర్ చేసుకుంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ప్రైస్ తీసుకున్నారు. నేను టేస్ట్ చేసిన దాని ప్రకారం అయితే ట్రై చేస్తున్నాను. సో, ఎలా అంటే దానికోసం స్టవ్ పై పాన్ పెట్టేసుకొని ఆయిల్‌లోకి దంచుకున్న వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని ముందుగా వేయించేసుకున్న తర్వాత అరకిలో శుభ్రం చేసుకున్న చికెన్‌ని వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చికెన్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయి చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం వేసుకుని 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒక 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి లాస్ట్లోనే వేసుకోండి. వేసి అన్నీ కూడా కలుపుకొని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 4-5 నిమిషాల పాటు మళ్ళీ వేయించుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే. ఈ ఫ్రై చేసి మా అమ్మాయికి పెట్టి మనం తినదానిలా ఉందా అమ్మ అంటే లేదమ్మా ఇంకా బాగుంది అంది. మరి మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి.